ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోన్ శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపిక కాంత రాధాకాంత నమస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో నెక్స్ట్ మనం ఈరోజు శ్రీమద్ భాగవతం 9వ స్కందం 13వ అధ్యాయం మొదలు పెడుతున్నాము. సో 13వ అధ్యాయం పేరు వచ్చేసి ద డైనాసిటీ ఆఫ్ మహారాజ్ నిమి. నిమి మహారాజు యొక్క వంశం గురించి ఈరోజు మనము చర్చ మొదలు పెడుతున్నాము. సో మొదటి శ్లోకం శుకదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి చెప్తున్నారు. శ్రీ శుక ఉవాచ నిమిర్ఇక్ష్వాకుతనయో వసిష్ఠం అవ్రతర్ద్విజం ఆరభ్య సత్రం సోప్యాః శక్రేణ ప్రావృతోస్మి భో. శుకదేవ్ గోస్వామి ఏమంటారంటే, అలా యజ్ఞాలు మొదలుపెట్టిన తర్వాత మహారాజు నిమి అంటే ఎవరు? మహారాజు నిమి ఇక్ష్వాకు యొక్క పుత్రుడు. ఆయన వశిష్ఠుల వారిని మహర్షి అయిన వశిష్ఠుల్ని ఆయన రిక్వెస్ట్ చేశారంట, అనురోధించారు, మీరు దయచేసి దీనికి ప్రధాన పురోహితులుగా ఉండండి, వ్యవహరించండి అని. సో ఈ విధంగా అడిగినప్పుడు అదే సమయంలో వశిష్ఠులు వారు ఏమన్నారంటే, చూడు నా ప్రియమైన నిమి మహారాజా, నేను ఆల్రెడీ ఇంద్రుడు చేసే యజ్ఞానికి పురోహితుడిగా ఉంటాను అనేసి అక్కడ ఒప్పుకున్నాను అని చెప్తారు. తం నిర్వర్త్యాగమిష్యామి తావన్మాం ప్రతిపాలయ తూష్ణీమాసీద్ గృహపతిః సోపీంద్రస్యాకరోన్మఖం. నేను ఇంద్రుడి చేసే యజ్ఞాన్ని పూర్తి చేసిన తర్వాత తిరిగి వస్తాను, అప్పటి వరకు నువ్వు వెయిట్ చేయి అని చెప్పాడు అన్నమాట. సో మహారాజు నిమి అప్పుడు ఇంకా సైలెంట్ అయిపోయాడు, ఇంకేం మాట్లాడలేదు. ఇంకా వశిష్ఠులు వారు ఇంద్రుడు
మొదలుపెట్టిన యజ్ఞాన్ని చేయడానికి ఆయన వెళ్ళిపోయి మొదలు పెట్టేశాడు అక్కడ. నిమిశ్చలం ఇదం విద్వాన్ సత్రం మారాభటాత్మాన్ ఋత్విగ్భిరపరైస్తావన్ నాగమత్ యావతా గురుః. ఇప్పుడు మహారాజ్ నిమి ఆయన కూడా ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి, అంటే ఆయనకు అన్ని తెలుసు, అన్ని అవగతం, విద్వానుడు. సో ఆయన అనుకున్నాడు, ఈ జీవితం అనేది ఒక క్షణ భంగురం, అంటే ఎక్కువసేపు ఉండదు, ఎప్పుడైనా ఏమైనా అయిపోవచ్చు, అవునా, ఏదైనా అయిపోవచ్చు ఎప్పుడైనా సరే. కాబట్టి ఇప్పుడు ఇలా వశిష్ఠుల వారి కోసం వేచి ఉండడం, ఎంతకాలం అని వేచి ఉంటాం, ఇలా ఎంతో కాలం వేచి ఉండడం సరికాదు, యజ్ఞం మొదలు పెట్టాల్సిందే అనేసి ఆయన ఏం చేశారంటే మిగతా పురోహితులను తీసుకొని ఆయన యజ్ఞాన్ని మొదలు పెట్టేశాడు. చాణక్య పండితులు వారు చెప్తారు, శరీరం క్షణ విద్వాంసి కల్పాంత స్థాయినో గుణా. ఈ జీవితం అనేది, ఈ భౌతిక ప్రపంచంలో మన జీవితం ఎప్పుడైనా ముగిసిపోవచ్చు, ఏ క్షణాన్నైనా ముగిసిపోవచ్చు. కానీ మనం ఈ కొంచెం సమయం ఇక్కడ ఎంత సమయం ఉంటో మనకే తెలియదు. అట్లాంటి సమయంలో మనము ఏదైనా మంచి పని చేస్తే, అర్థవంతమైన పని చేస్తే, అప్పుడు మన పేరు అనేది చరిత్రలో నిలిచిపోతుంది. ఇక్కడ మహారాజ్ నిమి ఈ విషయాన్ని గ్రహించారు. ఇలా వేచి ఉండడం, వెయిట్ చేయడం, టైం వేస్ట్ చేయడం మంచిది కాదు. ఎందుకంటే మనిషికి, మనకి ఉన్న మానవ జీవితానికి ఉన్నదే తక్కువ సమయం. ఆ సమయంలో ఇంకా యజ్ఞం చేయడానికి కోసం ఎవరో ఒకరి కోసం వస్తారు అనేసి వెయిట్ చేయడం కన్నా ఇప్పుడున్న పురోహితుని తీసుకొని స్టార్ట్ చేయడం బెటర్ అని అలా యజ్ఞం చేసి తద్వారా భగవద్ధామం తిరిగి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. ఎందుకంటే అదే ఈ యొక్క పద్ధతి, ధర్మం. సో ఇప్పుడు నెక్స్ట్ 4వ శ్లోకం. శిష్య వ్యతిక్రమం వీక్ష్యం తం నిర్వర్త్యాగతో గురుః అశపత్ పతతాదేహో నిమే పండితామానినః. ఈ విధంగా ఇంద్రుడు తలపెట్టిన యజ్ఞాన్ని సంపూర్ణంగా పూర్తి చేసిన తర్వాత వశిష్ఠుల వారు, గురువులైన వశిష్ఠుల వారు తిరిగి తన యొక్క శిష్యుడైన నిమి మహారాజు దగ్గరికి వచ్చి చూశారు. చూసి నేను ఇచ్చిన ఆజ్ఞను ఉల్లంఘించాడు ఇతను అనేసి వశిష్ఠుల వారు ఆయనకి శాపం పెట్టారు. ఏమని శాపం పెట్టారు మహారాజ్ నిమికి? నువ్వు చాలా తెలివైన వాడు అనుకుంటున్నావు కదా, బుద్ధిమంతుడు, విద్వానుడు అనుకుంటున్నావు కదా, ఇప్పుడే నువ్వు ఈ గొప్ప శరీరాన్ని పొందిన ఈ స్థానం నుంచి పతనం అయిపోగాక అనేసి శాపం పెట్టేశారంట. నిమి ప్రతిదదౌ శాపం గురువే ధర్మవర్తినే తవాపి పతదాదేహో లోభాత్ ధర్మం అజానతః. ఇప్పుడు చెప్పాలంటే వశిష్ఠుల వారు నిమి మహారాజుని అనవసరంగా శపించారు. ఆ విధంగా ఆయన ఏం పెద్ద అపరాధం ఏం చేయలేదు కాబట్టి ఈ విధంగా నిమి మహారాజు అనుకొని, నేను ఏం అంత పెద్ద అపరాధం ఏం చేయలేదు, ఆయన నన్ను ఈ విధంగా క్షపించడానికి నేను అర్హుణ్ణి కాదు, ఆయన సరిగ్గా సరైన పని చేయలేదు, ఇలా నన్ను శపించి అనేసి నిమి మహారాజు కూడా తన గురువుని శపించేశాడు. రివర్స్ లో కౌంటర్. ఆయన శాపం పెడితే ఈయన కూడా శాపం పెట్టాడు రివర్స్ గా. ఆయన ఏమన్నాడంటే అప్పుడు నిమి మహారాజు, అంటే అక్కడ ఇంద్రుడు దగ్గర నీకు ఎక్కువ దక్షిణ దొరుకుతుందనేసి అక్కడికి వెళ్ళిపోయావే, దక్షిణ కోసం అనేసి అక్కడికి వెళ్ళావు, అంటే నీ ధర్మం ఏంటో నువ్వు మర్చిపోయావు. ఆ తెలివి నీ లేకపోయింది, నీకు ధర్మం ఏంటో తెలుసుకునే తెలివి. సో ధనానికి ఆశపడి అక్కడికి వెళ్ళిపోయావు కదా, కాబట్టి నేను శాపాన్ని పెడుతున్నాను, నువ్వు కూడా నీ స్థానం నుంచి, ఈ శరీరం నుంచి పతనం అయిపోతావు అని. సో వీళ్ళిద్దరు నువ్వు పతనం అయిపోతావు అని ఇద్దరు శాపం పెట్టుకున్నారు, ఇద్దరికి ఒకరికొకరు. సో విషయం ఏంటంటే ఎవరైతే బ్రాహ్మణులు ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఇలా గ్రీడీ అంటే లోభంతో కూడుకొని ఉండకూడదు అనమాట. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఇంద్రుడు చాలా మంచి దక్షిణ ఇస్తాడు అనే అత్యాశకి గురై ఇక్కడ వశిష్ఠుల వారు
ఈ లోకంలో అంటే ఈ పృథ్వీ పైన భూమి పైన ఉన్న నిమి మహారాజు చేసే యజ్ఞానికి చేసిన రిక్వెస్ట్ ని కాదని ఆయన ఏం చేశారంటే ఆ విధంగా ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన యజ్ఞం చేయడానికి. కానీ ఇప్పుడు నిమి మహారాజు సరే ఆయన లేడు కదా, ఎంతసేపు వెయిట్ చేస్తామని ఆయన యజ్ఞం చేసేసుకున్నాడు. ఇప్పుడు అందుకని వశిష్ఠుల వారు అనవసరంగా ఆయన్ని శపించారనమాట. సో బేసికలీ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సరే ఇలా భౌతిక కార్యాల ద్వారా కలుషితమైపోతే వారి యొక్క శక్తి, సామర్థ్యం, ఆధ్యాత్మికంగా, భౌతికంగా అన్ని విధాలుగా వాళ్ళు క్షీణించిపోతారు. ఇప్పుడు ఇక్కడ వశిష్ఠుల వారు మహారాజు నిమి యొక్క గురువు, ఆధ్యాత్మిక గురువు అయ్యుండి కూడా ఆ ఆధ్యాత్మిక గురువు అయిన వశిష్ఠుల వారు ఇలా లోభానికి గురై పతనమైపోయారు. సో మీరు అర్థం చేసుకోవచ్చు అసలు వశిష్ఠులు వారంటే ఎంత గొప్పవారు. అవునా? ఆయన మహర్షి, సప్తర్షిలో ఒకరు, కులగురువు ఈ యొక్క ఇక్ష్వాకుకి, వీళ్ళ వంశానికి, సూర్యవంశానికి. తర్వాత భగవంతుడు రామచంద్రుడి యొక్క గురువు కూడా ఉంటారు, వ్యవహరిస్తారు అలా. సో అటువంటి వశిష్ఠుల వారు ఎంతో ఫేమస్, వినే ఉంటారు మీకు వశిష్ఠుల వారి పేరు. ఆయన కూడా ఇలా దక్షిణ కోసం కకృతి పడ్డడం అనేది చాలా మంచిది కాదనమాట అసలు యాక్చువల్లీ. కాబట్టి ఇక్కడ ఇద్దరిని శపించేసుకున్నారు. ఆయననేమో వశిష్ఠుల వారు అంటున్నారు, ఇతను నా శిష్యుడైన మర్యాద వ్యతిక్రమ చేశాడు, నాకు నేను పాటించలేదు, చెప్పింది వినకుండా సొంతంగా యజ్ఞం స్టార్ట్ చేశాడు నేను రాకముందే, వెయిట్ చేయకుండా. ఇంకా నిమి మహారాజేమో అసలు నేను అడిగాను యజ్ఞం చేయమని, కానీ నాకన్నా ముందు అక్కడ ఇంద్రుడు ఎక్కువ డబ్బులు ఇస్తాడు, ఎక్కువ దక్షిణిస్తాడనే ఆశతో, లోభంతో అక్కడికి వెళ్ళిపోయాడు, నన్ను వదిలేసి. అక్కడ ముందు యజ్ఞం చేయడానికి వెళ్ళాడు, అత్యాశకు గురై. కాబట్టి అతను కూడా పతనం అయిపోవాలని, నా తప్పేం లేదని ఆయన కూడా శపం పెట్టేశాడు. ఇద్దరిద్దరికి శాపం పెట్టుకుని పతనం అయిపోయాడు. ఏం జరిగిందంటే నెక్స్ట్, ఇత్యుత్సర్జస్వం దేహం నిమిర్ అధ్యాత్మకో విదః మిత్రావరుణయోర్జగ్నే ఊర్వశ్యాం ప్రపితామహ. ఈ విధంగా నిమి మహారాజాని శపించిన తర్వాత, తన గురువునే శపించిన తర్వాత, ఇప్పుడు నిమి మహారాజుకి కూడా ఆధ్యాత్మిక జ్ఞానం మొత్తం అంతా ఉంది, అవగతమే, ఏదో తెలియనివాడు కాదు, ఆయన విద్వానుడే. కాబట్టి ఆయన శరీరాన్ని ఇంకా త్యాగం చేసేసాడు అని చెప్పాడు, ఈ శరీరం నుంచి పతనం అయిపోవాలి అని. కాబట్టి వశిష్ఠుల వారు ఆయన కూడా గొప్ప మహర్షి, ఆయన కూడా తన శరీరాన్ని త్యాగం చేసేసాడు. సో ఈ విధంగా, బట్ through the semen discharged by Mitra and Varuna when they saw Urvashi, he was born again. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ వశిష్ఠుల వారు కూడా శరీరాన్ని త్యాగం చేశారు, కానీ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే మిత్ర, వరుణ అనే ఇద్దరు దేవతలు ఊర్వశిని చూసి వీర్యాన్ని వాళ్ళు వదిలేశారో, అప్పుడు అందులోంచి మళ్ళీ ఈయన పుట్టాడంట, మళ్ళీ జన్మించాడంట వశిష్ఠ. సో ఈ విధంగా బేసికల్లీ ఇప్పుడు మీరు అందుకే ఈ 9వ స్కందంలో ఇలా చూస్తారు మీరు, ఎంతో దేవతలు, వశిష్ఠులు లాంటి గురువులు, వీళ్ళందరూ కూడా ఇలా అనర్థాలకి గురయ్యి పతనమైపోవడం, ఒకరినొకరు శపించుకోవడం, కామానికి, క్రోధానికి, లోభానికి, ఇలాంటి అనర్థాలకి గురై ఇలా వ్యవహరించడం అనేది మీరు చూస్తారు. అంటే ఇది పైలోకాల్లో, స్వర్గలోకాల్లో దేవతలు, ఇంకా గురువు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మీకు ఆశ్చర్యం కలగొచ్చు. కానీ విషయం ఏంటంటే, భౌతిక ప్రపంచంలో ఎవరైతే ఉన్నారో, ఎవరైనా సరే అండి, మొత్తం బ్రహ్మలోకం నుంచి పాతాళ లోకం వరకు అందరూ ఇలా అనర్థాలకి, కామక్రోధ లోభ మోహమత్మాశ్చర్యాలకి గురవచ్చు, వాటికి గురయ్యి పతనమైపోవచ్చు, ఇలా ఎంతో దిగజారిపోయిన వ్యక్తిగా వ్యవహరించవచ్చు. ఈ విధంగా అందుకనే మనము ఇలాంటివి ఎక్కడైనా సంభవం ప్రపంచంలో, ఈ పృథివీ పైనే కాదు, ఎవరితోనైనా ఇలా అవ్వచ్చు. అందుకనే
ఈ యొక్క భౌతిక ప్రపంచంలో చాలా జాగ్రత్తగా ఉండి మనం భక్తి చేసుకోవాలి, సాధన చేసుకోవాలి. అంటే ఇంత గొప్ప గొప్ప దేవతలు, ఇంత గొప్ప గొప్ప గురువులే ఇక్కడ ఇలా కామానికి, క్రోధానికి, లోభానికి గురై పతనమైపోతున్నారు. సో ఇలా మిత్ర వరుణ ఇద్దరు కూడా ఊర్వశిని చూసి వాళ్ళు కూడా కామవాసనతో ఈ విధంగా వాళ్ళకి కలిగింది కామవాసనకి. కానీ వాళ్ళు గొప్ప ఋషులు కాబట్టి వాళ్ళు నియంత్రించుకోవడానికి ప్రయత్నించారు. కానీ ఎంత నియంత్రించుకోవడానికి ప్రయత్నించినా నియంత్రించుకోలేకపోయారు. అందుకని వీర్యాన్ని వాళ్ళు వదిలేశారు. అదే ఒక పాత్రలో దాన్ని సరిగ్గా భద్రపరిచి ఆ పాత్రలోంచి వశిష్ఠ మళ్ళీ జన్మించారన్నమాట. సో ఈ విధంగా వశిష్ఠ వారు మళ్ళీ జన్మించారు. గంధవస్తుషు తద్దేహం నిధాయ ముని సత్తమా సమాప్తే సత్రయాగే చ దేవానుచు సమాగతాన్. సో ఇలా యజ్ఞం జరిగే సమయంలో ఇంకా నిమి మహారాజు కూడా శరీరాన్ని వదిలేశారు కదా. అప్పుడు ఆ శరీరాన్ని ఎంతో సుగంధితమైన వస్తువులతో, గంధ వస్తువు దేహం, ఆ దేహాన్ని కాపాడారంట, అంటే రక్షించారు, అంటే ఆ దేహాన్ని ప్రిజర్వ్ చేసి పెట్టారు నశించిపోకుండా. And at the end of the Satyuga, the great saints and Brahmanas made the following request to all the demigods assembled there. సో ఈ విధంగా సత్యయుగం యొక్క అంతిమ సమయంలో ఈ నిమి మహారాజు యొక్క దేహాన్ని భద్రపరిచి సుగంధితమైన వస్తువులతో ఋషులు, బ్రాహ్మణులందరూ కూడా దేవతలకు ఇటువంటి ప్రార్థన చేశారంట. ఏమని? రాజ్ఞో జీవతో దేహోయం ప్రసన్నా ప్రభవో యది తతేత్యుక్తే నిమిః ప్రాహ మా భూన్మే దేహ బంధనం. వాళ్ళు ఏం ప్రార్థించుకుంటున్నారంటే, ఒకవేళ మీరు మా యొక్క యజ్ఞం ద్వారా సంతృప్తి చెంది ఉంటే, ఇంకా మీరు నిజంగా అటువంటి సామర్థ్యం కలిగి ఉంటే, చేయగలిగితే దయచేసి మహారాజు నిమిని తిరిగి మళ్ళీ ఆయనకి ప్రాణం వచ్చే విధంగా చెయ్యండి. ఈ శరీరంలోనే మళ్ళీ తిరిగి ప్రాణం వచ్చే విధంగా చేయండి. నిమి మహారాజు శరీరం త్యాగం చేసేసాడు. సో అప్పుడు దేవతలు ఆ ఋషులు, మునులు, బ్రాహ్మణుల యొక్క ప్రార్థనలు విని సరే అన్నారు. కానీ నిమి మహారాజు ఏమన్నాడంటే నిమి మహారాజు మళ్ళీ నన్ను ఈ శరీరంలో బంధించగండి అనేసి ఆయన కోరుకున్నాడు. సో అక్కడ బ్రాహ్మణులు, పురోహితులందరూ వాళ్ళేమో ఎలా ప్రార్థించుకుంటే, నిమి మహారాజు మాత్రం మళ్ళీ శరీరంలో నేను బందీ అవదలుచుకోలేదు అని అన్నాడు. సో దేవతలకి మనుషుల కన్నా చాలా శక్తులు ఉంటాయి, సామర్థ్యాలు ఉంటాయి. మనకన్నా చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు దేవతలు. ఆ విధంగా ఇక్కడ ఎంతో మంది ఋషులు, బ్రాహ్మణులు ఎంతో శక్తివంతమైన వాళ్ళు అయినప్పటికీ దేవతల్ని వాళ్ళు ఇలా ప్రాధేయపడ్డారు. మీకు ఆ సామర్థ్యం ఉంటే మహారాజు నిమి శరీరాన్ని మళ్ళీ తిరిగి జీవించే విధంగా ప్రాణం పోయండి అని కోరుకున్నారు. మళ్ళీ ఆయన్ని తిరిగి ఈ శరీరంలో తీసుకురండి అని. కాబట్టి ఇక్కడ ఈ శరీరాన్ని అయితే వాళ్ళు భద్రపరిచి పెట్టుకున్నారు అన్ని రకరకాల సుగంధిత వస్తువులతో. కాబట్టి మనం ఎప్పుడు అనుకోకూడదు ఈ దేవతలు ఏంటి ఎప్పుడు భోగిస్తూ ఉంటారు, మంచి భోగ విలాసాల్లో జీవిస్తూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనకూడదు. వాళ్ళకి నిజంగా సామర్థ్యం కూడా అలాంటి సామర్థ్యం కూడా, అంటే చనిపోయిన వ్యక్తిని తిరిగి జీవం పోసే శక్తి ఉంది వాళ్ళకి. అంటే వాళ్ళేం ఆత్మను సృష్టించరు ఆబ్వియస్లీ, కాకపోతే ఆ శరీరంని వాళ్ళు రిపేర్ చేయగలరు, లేకపోతే దానికి కావాల్సిన అడ్జస్ట్మెంట్ చేసి మళ్ళీ ఆ ఆత్మ శరీరంలో ప్రవేశించే విధంగా చేయగలరు. సో అటువంటి శక్తి, సామర్థ్యం, అంత శక్తి దేవతలకు ఉంది. సో మనం శాస్త్రాల్లో ఇలాంటి విషయాలు ఎన్నోసార్లు చూస్తాము. సావిత్రి, సత్యవాన్, సతీ సావిత్రి యొక్క కథనంలో కూడా చూస్తాము. సత్యవాన్ చనిపోతాడు, తన భర్త, సావిత్రి యొక్క భర్త సత్యవాన్ చనిపోయినా అప్పుడు యమరాజు తీసుకొని వెళ్ళిపోతుంటాడు ఆ సత్యవాన్ని. అప్పుడు నరకానికి తీసుకెళ్తుంటే సావిత్రి వెంటపడుతుంది, వెనకాలే వెళ్ళి ప్రాధేయపడుతుంది.
నా యొక్క పతిదేవుణ్ణి బతికించండి, వదిలేయండి. సో మీకు ఆ స్టోరీ తెలుసు. అప్పుడు ఫైనల్గా యమరాజు అంటాడు, సరే ఆమె పతివ్రత నారి అని ఇలా రిక్వెస్ట్ చేస్తుందని, చూడమ్మా నువ్వు ఇంటికి వెళ్ళిపో అని ఫస్ట్ చెప్తారు. కానీ సావిత్రి లేదు నేను వెళ్ళను అంటే, ఆమె రిక్వెస్ట్ చేస్తే ఫైనల్గా నీకు వరం ఇస్తాను, చెప్పు నీకేం వరం కావాలో వరం తీసుకొని వెళ్తాను. సో అప్పుడు ఆమె వరం కోరుకుంటుంది అనమాట. ఈ సత్యవాణి యొక్క నుంచి నాకు సంతానం కావాలి, నేను ఆయన నుంచి సంతానం పొందాలనుకుంటున్నాను. సరే అంటారు. తర్వాత అర్థమవుతుంది, సంతానం పొందాలంటే ఆయన జీవించి ఉండాలి కదా అనేసి మళ్ళీ ఆయనకి ప్రాణం పోసి మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారు. సో ఆయన తీసుకుని వెళ్ళడం అనమాట. సో ఆ విధంగా ఆమె తన యొక్క పతివ్రత శక్తి ద్వారా సావిత్రి తన భర్తను యమరాజు నుంచి కూడా బతికించేసుకుంటుంది. యమరాజు కూడా అలా వదిలేస్తాడు. సో తిరిగి ఆయన్ని జీవించే విధంగా చేస్తారన్నమాట. సో బేసికల్లీ యాక్చువల్లీ దేవతలకు చాలా శక్తులు ఉంటాయి. మనం ఒక్కొక్కసారి ఇలా చూసి అరే ఈ దేవతలు ఏంటి ఇలా కామానికి గురయ్యారు అనేసి మనం నవ్వుకోవచ్చు, కానీ అది కరెక్ట్ కాదనమాట. ఈ యొక్క ప్రపంచంలో, ఈ యొక్క మొత్తం బ్రహ్మాండంలో ప్రతి ఒక్కరు కూడా ఈ అనర్థానికి గురవుతారు. అనర్థాలు ఉన్నాయి కాబట్టే ఈ బ్రహ్మాండంలో ఉన్నారు. దేవతలైనా కానీ, మనుషులైనా కానీ, బ్రాహ్మణులైనా కానీ, ఋషులైనా కానీ, మునులైనా కానీ, ఎవరైనా కానీ భౌతిక ప్రపంచంలో ఉన్నారు అంటే, ఏ లోకంలో అయినా సరే ఉన్నారు అంటే వాళ్ళకి లోపల అనర్థాలు ఉన్నాయి, లేకపోతే ఇక్కడ ఉండరు. అవునా? లేకపోతే వాళ్ళు ఓన్లీ శుద్ధ భక్తులు, భగవద్ధామం నుంచి వచ్చారు ఇక్కడికి ప్రచారం చేయడానికి, లోకాన్ని ఉద్ధరించడానికి, వాళ్ళైతే వస్తారంటే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా బద్ధ జీవాత్మలే. బద్ధ జీవాత్మలు అంటే అందరూ కూడా ఈ అనర్థాలతో ఉన్నారు లోపల. కాబట్టి మనం భక్తి చేసుకోవడం ద్వారానే ఈ అనర్థాల నుంచి మనం ముక్తి పొందగలం. సో నెక్స్ట్ 9వ నంబర్ శ్లోకం. యస్య యోగం న వంచంతి యోగ భయకాతరాః భజంతి చరణాం భోజం మునయో హరిమేధసః. మహారాజు నిమి ఇప్పుడు అంటున్నాడు, ఆయన అన్నాడు కదా నేను మళ్ళీ శరీరంలోకి ప్రవేశించను, నాకు అవసరం లేదు, ఎందుకంటే ఈ బద్ధ శరీరంలో బందీ అయి నేను ఉండదలుచుకోలేదని. సో మామూలుగా ఇలా భౌతిక శరీరం నుంచి ముక్తి పొందాలని మాయావాదులు అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే మళ్ళీ శరీరం అంటే మళ్ళీ రకరకాల కష్టాలు, బాధలు. ఎందుకంటే మనం అన్ని కష్టాలన్నీ ఎందుకు అనుభవిస్తున్నాం అంటే దుఃఖాలన్నీ కూడా ఈ శరీరం ఉన్నది కారణంగానే. ఈ శరీరం మనకి ఎన్నో దుఃఖాలను ఇస్తుంది, అవునా? కానీ ఎవరైతే తెలివైన భక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే భగవంతుడి సేవలో నియుక్తమైపోయి దీని గురించి భయపడరు. ఈ శరీరం ఉన్నా లేకున్నా వాళ్ళకి డిఫరెన్స్ లేదన్నమాట. భగవంతుడు సేవ చేసుకుంటామా బస్. కాబట్టి ఈ శరీరం నుంచి భయపడకుండా భక్తులు ఈ శరీరాన్ని కూడా భగవంతుడి సేవలో పెట్టి వాళ్ళు సంతృప్తితో ఆనందంగా భక్తి చేసుకుంటారు. సో బేసికలీ ఇక్కడ నిమ్మి మహారాజు ఎందుకు మళ్ళీ తిరిగి ఈ శరీరంలోకి ప్రవేశించదలుచుకోలేదంటే మళ్ళీ బందీ అయిపోతాను, ఈ భౌతిక బంధనంలో ఇరుక్కుపోతాను అని అనుకున్నాడు. కానీ ఆయన ఏమనుకున్నాడు అంటే నాకు ఆయన భక్తుడు కాబట్టి ఆయన ఏమనుకున్నాడంటే నాకు ఎటువంటి శరీరం కావాలంటే తద్వారా నేను భగవంతుడికి భక్తి చేసుకునే విధంగా ఉండే శరీరం కావాలని కోరుకుంటున్నాడు నిమ్మి మహారాజు. భక్తి వినోద్ ఠాకూర్ ఒక గానంలో రచించారు, జన్మాభిమురే ఇచ్ఛా যদি তোরা ভক্ত গৃহে জনি জন্মা হও মোরা కీట జన్మ హౌ జత తుయ దాస్. అంటే ఆయన ఏం కోరుకున్నా అంటే భగవంతుని భక్తి వినోద్ ఠాకూర్ ఒకవేళ నాకు జన్మ అనేది దక్కితే, మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తే, మళ్ళీ శరీరాన్ని నేను గ్రహించాల్సి వస్తే దయచేసి ఓ భగవంతుడా నాకు ఈ ఒక్క మేలు చెయ్యి, నీ యొక్క భక్తుడు నీ యొక్క సేవకుడి ఇంట్లో నాకు జన్మ లభిస్తే చాలు. ఆ పెద్ద జన్మేం అవసరం లేదు, ఒక
పురుగులాగా జన్మించినా పర్వాలేదు, కానీ నీ భక్తుడి యొక్క ఇంట్లో జన్మించాలనుకుంటున్నాను. సో అదనమాట భక్తుడి యొక్క కోరిక ఏంటంటే, నేను శరీరం నుంచి ముక్తి పొందాలి అనేది భక్తుడి యొక్క కోరిక కాదు. మన ఆచార్యులు ఎలాగైతే భక్తులను ఠాకూర్ కోరుకున్నారో, మళ్ళీ శరీరం లభించాల్సి వచ్చినా, మళ్ళీ జన్మెత్తాల్సి వచ్చినా నో ప్రాబ్లం, మళ్ళీ జన్మ ధరిస్తాం, మళ్ళీ జన్మెత్తుతాం, కానీ మళ్ళీ శరీరాన్ని ధరిస్తాం, కానీ అది ఏ శరీరమైనా ప్రాబ్లం లేదు, పురుగు కీటకం ఏ శరీరం పర్లేదు. కానీ భక్తుడి యొక్క గృహంలో అంటే భక్తుల సాంగత్యంలో మనం ఉండాలి ఎప్పుడు, తద్వారా మనం ఎప్పుడు భక్తి చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అలా కోరుకుంటాను అన్నమాట. సో భక్తి చేసుకోగలిగితే చాలు, ఆ శరీరం ఉన్నా లేకపోయినా, భౌతిక ప్రపంచమైనా ఆధ్యాత్మిక ప్రపంచమైనా ఎక్కడైనా సరే భక్తుల సాంగత్యంలో ఉండి మనం సేఫ్ పొజిషన్ అన్నమాట. ఎందుకంటే భక్తుల సాంగత్యం అంటే భక్తులు భక్తి చేసుకుంటారు, అలాంటి భక్తులు వారి సాంగత్యంలో. అందుకనే చైతన్య మహాప్రభు కూడా ప్రార్థన ఏంటంటే, ఆయన కూడా శిక్షాష్టకంలో, నదనం నజనం న సుందరిం కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్ భక్తిరహైతుకి త్వయి. ఆయన అందుకే అంటాడు జన్మ జన్మాంతరం అంటే, ఆయన చెప్పట్లేదు ఇదే నా లాస్ట్ జన్మ అని చెప్పుకోవట్లేదు. ఈ జన్మ, తర్వాత జన్మ, ఇంకా తర్వాత జన్మల్లో కూడా ఎప్పుడూ నేను భక్తి చేసుకుంటూనే ఉండాలనుకుంటున్నాను, అదే నా కోరిక. నాకు ఇంకేం అవసరం లేదు, ధనం అవసరం లేదు, జనం అవసరం లేదు, సుందరి అవసరం లేదు, ఎవరు అవసరం లేదు, ఖ్యాతి అవసరం లేదు, ఏమి అవసరం లేదు. ఈ జగత్తులో ఏం కావాలి నాకు, ఈ జన్మ జన్మాంతరం నేను భక్తి చేసుకుంటూ ఉండగలిగితే చాలు. ఇది భక్తుడి యొక్క కోరిక అన్నమాట. ముక్తి పొందడం అనేది యాక్చువల్లీ మన కోరిక కాదు. సో అందుకే ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. జ్ఞానులు, యోగులు, మాయావాదులు ఇంకా భక్తులకి తేడా అది. జ్ఞాన యోగ మాయావాదులందరూ కూడా ఎలాగైనా సరే భౌతిక ప్రపంచం నుంచి ముక్తి పొందాలి, ఎలాగైనా సరే శరీరం నుంచి ముక్తి పొందాలి, అదే గోల్ అనమాట వాళ్ళు. కానీ భక్తుల గోల్ ఏంటంటే, ముక్తి పొందినా సరే పొందకున్నా సరే నో ప్రాబ్లం, భక్తి చేసుకోగలగాలి, ఎల్లప్పుడూ భక్తి చేసుకోగలిగితే చాలు. అది భక్తుల యొక్క గోల్ అనమాట. ఇది డిఫరెన్స్. సో అలా అందుకనే రూప గోస్వామి పాద రాస్తారు, if one has strong desire to serve the Lord, even if he accepts the material world, there is no cause of anxiety. అంటే ఒకవేళ మనము శరీరం దక్కినా పర్వాలేదు, మనకు మన కోరిక భగవంతుడికి సేవ చేసుకోవాలి అనే కోరిక ఉంటే చాలు. మనకు మళ్ళీ శరీరం దక్కినా, మళ్ళీ శరీరం లభించినా నో సమస్య, ఏం ప్రాబ్లం లేదన్నమాట. ఇహాయస్య హరేర్దాస్య కర్మణా మనసా గిరా నిఖిలా స్వప్యవస్థాసు జీవన్ముక్త స ఉచ్యతే. అందుకనే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనకి మనం భక్తి చేసుకుంటున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ మనకి, అంతేగాని ఈ ముక్తి లభిస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు. ఒకవేళ ఓ వ్యక్తి ఈ భౌతిక ప్రపంచంలో ఉండి ఇప్పుడు కూడా ఎవరైతే భక్తి చేసుకుంటున్నారంటే అతను ఆల్రెడీ ముక్త జీవి, జీవన్ ముక్త స ఉచ్యతే. అతన్ని జీవన్ ముక్త అంటారు. అంటే ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నా అతను ముక్తుడే, ఎందుకంటే అతను భక్తి చేసుకుంటున్నాడు కాబట్టి. భగవంతుడికి సేవ చేసుకోవాలనే ఇచ్చ మాత్రమే మనకి ముక్తి అవస్థలో ఉన్నామా, ముక్తావస్థలో ఉన్నామా, బద్ధావస్థలో ఉన్నామని నిర్ణయిస్తుంది. ఒకవేళ మనం భగవంతుడికి సేవ చేసుకోవాలనే ఇచ్చ ఉంటే మనము ఏ పరిస్థితిలో ఉన్నా ముక్తావస్థలో ఉన్నట్టే. అది శరీరం ఆధ్యాత్మికమైన సరే, భౌతికమైన సరే. ఇంకా ఆధ్యాత్మిక శరీరం లభిస్తే చెప్పనక్కర్లేదు అనుకోండి, ఎలాగో మనం భగవంతుడితో పాటే భగవంతుడి యొక్క పార్షదులుగా ఆయన లోకంలో ఉంటాము. కానీ ఒకవేళ మనకి భౌతిక శరీరం లభించినా, మనం ఒకవేళ భగవంతుడి సేవలో నియుక్తమై ఉంటే మనం కూడా ముక్త జీవాత్మలమే, వైకుంఠ లోకంలో ఉన్న ఆ ముక్త జీవాత్మలతో సమానమే, ఏమాత్రం తేడా లేదు అనే విషయాన్ని ఇక్కడ ప్రభుపాద గారు చాలా స్పష్టంగా రాస్తున్నారు తాత్పర్యంలో. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే మనం ఏం బాధపడవలసిన అవసరం లేదు, అయ్యో నేను ఇక్కడే ఉన్నాను, భౌతిక జగత్తులోనే ఉన్నాను. మనం బాధపడాలి ఎప్పుడంటే భక్తి చేసుకోలేనప్పుడు, అప్పుడు బాధపడాలి. భక్తి చేసుకోగలిగినంత వరకు మనకు బాధపడాల్సిన అవసరమే లేదు. ఓకే, సాధుర్ జీవోవా మరోవా అంటే ఏంటి, ఒక భక్తుడు చచ్చినా బతికినా ఒకటే, నో టెన్షన్. ఎందుకంటే ఆయన చచ్చినా మళ్ళీ నెక్స్ట్ ఏ జన్మెత్తినా ఎక్కడెత్తినా మళ్ళీ భగవంతుడి సేవ చేసుకుంటాడు, బతికున్నా భగవంతుడి సేవ చేసుకుంటాడు. సో డిఫరెన్స్ లేదు, అతనికి చావుకి భక్తుడికి అసలు డిఫరెన్సే లేదు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు.
రైట్. అఫ్ కోర్స్ భగవంతుడు చెప్పాడు, అది భగవంతుడి కృప. త్యక్వాదేహం పునర్జన్మ నైతి మామేతి సువర్జన అని. ఒకసారి ఈ శరీరాన్ని వదిలేస్తే నా భక్తులు భగవద్ధామాన్ని తిరిగి వస్తాడు, మళ్ళీ భౌతిక ప్రపంచంలో ప్రవేశించాల్సిన అవసరం లేదని ముక్తి లభిస్తుంది తప్పకుండా. కాబట్టి చెప్పేది ఏంటంటే మనకు అది గోల్ కాదు. మన గోల్ ఏంటంటే భగవంతుడికి భక్తి సేవ చేసుకోవడం. చూడండి, భక్తి సేవకి డిఫరెన్స్ ఏం లేదు. డివోషనల్ సర్వీస్, భక్తి అంటే డివోషనల్ సర్వీస్ అని ప్రోపాల్లో ట్రాన్స్లేట్ చేస్తారు. అంటే మీకు భక్తి ఉందంటే సేవ చేసుకుంటారు. మీరు నాకు చాలా భక్తి ఉంది కానీ ఏం సేవ చేసుకోవట్లేదంటే మీకు భక్తి లేదు అదనమాట. సో ప్రేమ భక్తి అని ఉంటే ఆటోమేటిక్ వీటిని నాకు ఎంత ప్రేమ ఉంది, నాకు ఎంత భక్తి ఉంది అని వ్యక్తపరిచే విధానమే సేవ. సేవ అంటే మన భక్తిని, మన ప్రేమను వ్యక్తపరచుకునే విధానం. అది ఉంటేనే కదా వ్యక్తపరచుకునేది. అది ఉంటే వ్యక్తపరచుకుంటాం. కానీ ఒకవేళ అది లేదనుకోండి, లోపల ఆ సేవ అనేది రాదనమాట. సేవ చేయము. అఫ్కోర్స్ సేవ చేయడానికి ఎన్నో ఉద్దేశాలు ఉండొచ్చు. కొంతమంది రకరకాల ఉద్దేశాలతో సేవ చేస్తారు. ఈ సేవ చేస్తే నాకు ఈ లాభం వస్తుంది, పూజ, ప్రతిష్ట, రకరకాల భౌతిక లాభాలు, ఇంద్రియాల్ని భోగించుకునే రకరకాల సౌకర్యాలు, డబ్బులు, లేకపోతే అమెరికా పోవచ్చు, ఇలా ఎన్నో రకాలుగా ఎన్నో ఆశలతో భక్తులు ఒక్కొక్కసారి రకరకాల సేవల్లో దూరుతారన్నమాట. సేవలు చేయడానికి ముందుకు వస్తారు, లేకపోతే సేవలు చేయడం మొదలు పెట్టేస్తారు. చాలా ఎంతూజియాస్టిక్ గా సేవ చేస్తారు, చాలా ఉత్సాహంతో సేవ చేస్తారు. అసలు వేరే వాళ్ళందరూ వాళ్ళని చూసి తప్ప ఎంత గొప్ప భక్తుడు అనుకోవాలి. అదేంటంటే కానీ లోపల ఒక్కొక్కసారి తప్పుడు ఆలోచనలతో, తప్పుడు కోరికలతో సేవ చేసి చాలా ఉత్సాహంగా ప్రసారం కూడా చేసేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఏదైతే కోరుకుని చేస్తున్నారో ఆ కోరిక అయిపోయింది అనుకోండి, అంటే సపోజ్ అతను అనుకుంటాడు, నేను గనక ఈ సేవ చేస్తే నెక్స్ట్ నాకు ఈ పదవి దొరికిపోతుంది, బాగా సేవ చేశానంటే చాలు, ఇంప్రెస్ చేశానంటే ఆ ప్రభుజీని, పైన ఉన్న హెడ్ని నాకు ఈ పదవి ఇచ్చేస్తాడు. సో అలా ఆశించుకొని అతని వ్యక్తి చాలా బాగా సేవ చేస్తుంది. తర్వాత పదవి ఇచ్చే సమయానికి ఆ హెడ్ ఏం చేశాడంటే అతనికి ఇవ్వకుండా ఇంకొకరికి ఇచ్చేశాడు పదవి. అప్పుడు ఏమవుతుంది, ఇతను ఎంతో ఉత్సాహంగా ఎంతో సమయం నుంచి సేవ చేస్తున్నాడు, అదంతా ఉత్సాహం వెళ్ళిపోతుంది. ఆ సేవ చేయడం కూడా ఆపేస్తాడు. ఇంకా అంటే ఒకసారి కొంతమంది కోపం వచ్చేసి నాకెందుకు ఇవ్వలేదు పదవిని గొడవ దిగుతారు, గొడవలు కూడా పడతారు. భక్తులై ఉండి కూడా గొడవలు కూడా చేస్తారు, రాజకీయాలు కూడా చేస్తారు, ఇంకా అందరికి ప్రచారం చేస్తారు. చూడండి, అతను నాకు ఇవ్వాల్సిన పదవి ఆయనకి ఇచ్చాడు, నేను ఎంత కష్టపడ్డాను, ఆయన కన్నా ఎక్కువ కష్టపడ్డాను, ఆయన కన్నా ఎక్కువ సేవ చేశాను, ఆయన నాకు ఇవ్వకుండా అతను ఇస్తున్నాడు. ఇదంతా రాజకీయాలు నడుస్తున్నాయి ఇక్కడ, పాలిటిక్స్ నడుస్తున్నాయి ఇక్కడ. చూడండి, పాలిటిక్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయంటే మీ భౌతిక కోరికల నుంచి వస్తాయి. సరే అతనికి పదవి ఇచ్చాడు, ఇస్తే ఇవ్వని, దాంతో మనకి ఏంది, మనం చేసుకునే సేవ మనం చేసుకోవాలి. మనం పదవుల కోసం రాలేదు, ఇక్కడ సేవ చేసుకోవడం కోసం వచ్చాం. భగవంతుడికి సేవ చేసుకోవడం కోసం ఇస్కాన్లోకి వచ్చాను. అది కాదండి, నా పట్ల అన్యాయం జరిగింది, అసలు నాకు రావాల్సిన పదవి ఆయనకి ఇచ్చేశారు, అతను ఏం కష్టపడ్డు, అతనికి ఏం రాదు, అతనికి ఏం తెలీదు, అతను వేస్ట్ గాడు, అతనికి ఎందుకు ఇచ్చారు పదవి? మీరు కంగారు పడకండి. మీరు దేనికోసం వచ్చారు? ఒకవేళ మీకు పదవి ఇస్తే అదొక బాధ్యత, గ్రహించండి, సేవ చేయండి. అంతేగాని ఎలాగైనా నాకే రావాలి పదవి, అప్పుడే నేను సేవ చేస్తాను, లేకపోతే ఇస్కాన్లో నేను సేవ చేయను, అసలు ఇస్కాన్ మంచిది కాదు, ఇక్కడంతా రాజకీయాలు ఉంటాయి, ఇదంతా వేస్ట్ అని నిందించడం, లేకపోతే అటువంటి ప్రచారం చేయడం, అలాగనేసి భక్తిని వదిలేయడం. చాలా మందిలో భక్తిని కూడా వదిలేస్తారు. ఆ భక్తి వదిలేయడానికి కారణం ఇస్కాన్ కాదు, మీ భౌతిక కోరిక. చాలా ఇంపార్టెంట్. మీ యొక్క భౌతిక కోరిక కారణంగానే మీరు ఇస్కాన్ని వదిలేస్తున్నారు, భక్తి మార్గాన్ని వదిలేస్తున్నారు, భక్తుల సాంగత్యాన్ని వదిలేస్తున్నారు. ఎందుకు? మీ యొక్క భౌతిక కోరిక కారణంగానే. మీరు ఏదో కోరికతో, ఏదో ఆశించి ఇన్ని రోజులు సేవ చేస్తున్నారు, ఇన్ని రోజులు భక్తి చేస్తున్నారు. అది ఎప్పుడు బయటపడుతుందంటే ఇలాంటి సమయాల్లో బయటపడుతుంది. అలాంటి టెస్టుల కోసమే భగవంతుడు అలాంటివి చేస్తుంటాడు మనతో పాటు. అప్పుడు కూడా మనం తెలుసుకోలేకపోతే అది మన మూర్ఖత్వం. అందుకనే ఏది ఏమైనా సరేనండి, మనం ఎప్పుడు కూడా భగవంతుణ్ణి వదలకూడదు, భక్తుల సాంగత్యాన్ని వదలకూడదు. ఈ అవకాశాన్ని మనకిచ్చిన ఇస్కాన్ సంస్థను వదలకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్.
సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అది. సో అందుకనే మన కోరిక ఏంటి? భగవంతుడికి సేవ చేసుకోవాలన్నది అదేనా మన కోరిక? అయితే ఇస్కాన్ లో ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి సేవ చేసుకోవడానికి, భక్తి చేసుకోవడానికి. లెక్కలేనన్ని ఆపర్చునిటీస్, అవకాశాలు ఉన్నాయి సేవ చేసుకోవాలనుకుంటే. మీరు రకరకాలుగా ఎన్నో రకాలుగా మీరు సేవ చేసుకోవచ్చు. కాబట్టి మన కోరిక ఏంటి? భగవంతుడికి భక్తి చేసుకోవడం, సేవ చేసుకోవడమా, లేకపోతే ఏదో పదవి, ప్రతిష్ట, లాభం ఏదో ఆశించే? అది మనము చెక్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా వైష్ణవ అపరాధం చేయకూడదు, లేకపోతే నిందించకూడదు ఒక భక్తుల్ని కానీ, మందిరాన్ని కానీ, భగవంతుడిని కానీ. ఎందుకు? మన కోరిక నెరవేరలేకపోయిందని. అలా చేస్తే ఇంకా పతనమైపోతుంది, ఇంకా మన జీవితమే పతనమైపోతుంది, మన భక్తి జీవితం పతనమైపోతుంది. సో అందుకనే జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో అందుకనే మన యొక్క కోరిక ఏంటంటే, నేను బతికినా చచ్చినా సరే జస్ట్ భగవంతుడికి సేవ చేసుకోగలిగితే చాలు అని కోరిక ఉండాలన్నమాట. సో ఇక్కడ మనకి అందుకే చెప్తున్నారనమాట, a person whose intelligence is concentrated upon the service of the Lord is unafraid of accepting material body, whereas a non-devotee with having no engagement in the service of the Lord is very much afraid of accepting the material body or giving up the present one. సో అందుకనే ఎవరైతే అభక్తులో వాళ్ళకు భయం వేస్తుంది, మళ్ళీ శరీరాన్ని ధరించాలంటే మళ్ళీ బద్ధవస్థ, మళ్ళీ జన్మ, మృత్యు, జర, వ్యాధి. కానీ ఎవరైతే భక్తులో వాళ్ళకి అటువంటి భయమే ఉండదు. మళ్ళీ జన్మెత్తాలంటే కూడా రెడీగా ఉంటారు, ఒకవేళ మనము సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటే చాలు. జన్మాంతరం కూడా. మమ జన్మని జన్మనీశ్వరి భవతాత్ భక్తిర్ అహేతుకి త్వయి. ఓకే, నెక్స్ట్ 10వ నంబర్ శ్లోకం. దేహం నావరురుసేహం దుఃఖ శోకాభయావహం సర్వత్రాస్యాయతో మృత్యుర్ మత్స్యానాముదకేయత. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఐ డు నాట్ విష్ టు యాక్సెప్ట్ ఎ మెటీరియల్ బాడీ. ఈయన నిమి మహారాజ్ అంటున్నాడు, నేను మళ్ళీ ఒక భౌతిక శరీరాన్ని ధరించదలుచుకోలేదు. ఎందుకంటే ఆ శరీరంలో దుఃఖాలు, భయాలు ఇవన్నీ ఉంటాయి. ఎలాగైతే ఒక చేప ఎప్పుడు భయపడుతూ ఉంటుందో, మొత్తం ప్రపంచంలో ఇక్కడ నీళ్ళలో కూడా ఎప్పుడు చచ్చిపోతానా, ఎప్పుడు చావు వస్తుందని భయంతో జీవించాల్సి వస్తుంది. అందుకే ఈ శరీరం నాకు అవసరం లేదు అనేసి నిమి మహారాజ్ అంటున్నాడు. సో ఈ మొత్తం ప్రపంచంలో ఏ శరీరం దక్కినా అండి, అది ఒక రోజు చావాల్సిందే. మనం ఆ శరీరాన్ని మనం వదిలేయాల్సిందే, మృత్యువుని గ్రహించాల్సిందే. ఒకసారి జన్మ ఎత్తామంటే మృత్యు కూడా తథ్యం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి మనం. ఈ మనిషి జీవితం అనేది ఒక అవకాశం. దుర్లభం మానుషం జన్మ తదప్యధ్రువం అర్థదం అని అందుకని ప్రహ్లాద్ మహారాజ్ అన్నారు. మనిషి జన్మ అనేది దుర్లభం, కానీ అయినా దాన్ని మేము అర్థవంతంగా చేసుకోవచ్చు. చాలా తక్కువ సమయం మనకు ఉంది దానికోసం, అందుకే దాన్ని వ్యర్థం చేయకూడదు అని చెప్తారు. ఓకే, సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, అన్ని ప్రాణులు, ఏ శరీరం అయినా సరే అన్నిట్లో భయం, ప్రాణ భయం అనేది ఉంటుంది. ఎందుకంటే జీవస్య జీవనం అనేది జీవించే విధానం శాస్త్రాల్లో. అంటే ఒక జీవి ఇంకొక జీవిని తినే బతుకుతుంది. అహస్తాని సహస్తానాం అపదాని చతుస్పదాం ఫల్భూని తత్ర మహతాం జీవో జీవస్య జీవనం. కాబట్టి అలా ఇది ప్రిన్సిపల్. అంటే ప్రతి ఒక్క జీవికి ప్రాణభయం, ప్రాణ సంకటం అనేది ఉంది భౌతిక ప్రపంచంలో. అందుకే ప్రతి జీవి ఒక సంఘర్షణ, బతికి ఉండాలి, ప్రాణాలతో బయటపడాలి అంటే ఒక సంఘర్షణ అనేది ఎప్పుడు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 11వ శ్లోకం. ఇప్పుడు మరి దేవతలను ప్రాధేయపడ్డారు, ఋషులు, మునులు, బ్రాహ్మణులు ఒకటి, నిమి మహారాజ్ ఒకటి అంటున్నాడు. మరి ఫైనల్ గా దేవతలు ఏమంటారు చూద్దాం. దేవా ఊచు విదేహా ఉష్యతాం కామం లోచనేషు శరీరిణాం
ఉన్మేషనానిమేషాభ్యాం లక్షితోధ్యాత్మ సంస్థితః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, దేవతలు, సరే ఓ నిమి మహారాజా, నువ్వు భౌతిక శరీరం గ్రహించకుండానే జీవించి ఉండవచ్చు. నువ్వు ఆధ్యాత్మిక శరీరాన్ని పొంది భగవంతుడి యొక్క పార్షదుడిగా నీ యొక్క జీవితాన్ని గడుపు. నీ యొక్క కోరిక మేరకు అలాగే అవ్వనివ్వు. ఇంకా నీకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు నువ్వు ఈ బద్ధజీవుల ముందుకి ప్రత్యక్షం అవ్వచ్చు, అదృశ్యమైపోవచ్చు. సో ఇక్కడ ఇంత గొప్ప వరాన్ని, అంటే గొప్ప వరం నిమి మహారాజుకి దక్కింది. ఆయన భక్తుడు కాబట్టి ఆయనకి ఈజీగా ఇలా ఆధ్యాత్మిక శరీరం దక్కిపోయింది. సో ఆయనకు భౌతిక శరీరం నాకు వద్దు అన్నాడు. సరే ఆధ్యాత్మిక శరీరం కావాలంటే ఆధ్యాత్మిక శరీరం ఇచ్చేశారు. సో ఇక్కడ బేసికలీ స్పిరిచువల్ బాడీ అనుకుంటా. ఒకటేమో మృత్యు తర్వాత ఒక్కొక్కసారి కొంతమందికి భూత ప్రేత శరీరాలు వస్తాయి. అవి కూడా కొంతమంది బయట వాళ్ళు ఆధ్యాత్మిక శరీరం అనుకుంటారు. ఎందుకంటే అలా కొంతమంది పాపాలు చేసి చనిపోతే వాళ్ళకి సరైన శరీరం నెక్స్ట్ దక్కదు. అకస్మాత్తుగా చనిపోతే ఏదైనా పరిస్థితి వల్ల పాపాలు చేసి చనిపోయిన వాళ్ళకి, పాపాత్ములకి మంచి శరీరం లభించదు వెంటనే. కాబట్టి కొన్ని రోజులు వాళ్ళు భూత ప్రేత శరీరాలు తిరగాల్సి వస్తుంది అనమాట. భూత ప్రేత శరీరాలు అంటే ఏం లేదు, సూక్ష్మ శరీరంలో తిరగాల్సి వస్తుంది. మన బుద్ధి అహంకారం, మనస్సు బుద్ధి అహంకారంతో కూడుకున్న సూక్ష్మ శరీరంలో తిరగాల్సి వస్తుంది వాళ్ళకి. భగవద్గీతలో చెప్పారు కదా. కానీ ఎవరైతే భక్తులు అవుతారో వాళ్ళు ఏంటంటే ఈ సూక్ష్మ మరియు స్థూల శరీరం ఎన్నిటిని త్యాగం చేసి వాళ్ళకి ఆధ్యాత్మిక శరీరం లభిస్తుంది. త్వాదేహం పునర్జన్మ నైతి మామేతి సువర్చన. సో ఇక్కడ మనకి తెలుసుకునేది ఏంటంటే, మనం ఈ శ్లోకంలో నిమి మహారాజుకి ఎటువంటి శరీరం లభించిందంటే భూతప్రేత శరీరం లభించలేదండి. ఇక్కడ ఆయనకి శుద్ధ ఆధ్యాత్మిక శరీరం లభించింది. సంపూర్ణంగా ఈ భౌతిక కల్మషాలు అంటే సూక్ష్మ స్థూల శరీరాల నుంచి ముక్తి లభించింది, ఆధ్యాత్మిక శరీరం లభించింది. సో అటువంటి గొప్ప కోరిక ఆయన ఏదైతే ఉందో నిమి మహారాజ్ అది నెరవేరింది అనమాట. అరాజకా భయం నృణాం మన్యమానామహర్షయః దేహం మమంతు స్మరిమేహ కుమార సమజాయత. ఇప్పుడు అరాజకం అంటే రాజు లేడు. ఇప్పుడు రాజు లేడు అనుకోండి, ఇంకా అందరూ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తారు. కాబట్టి అరాజకత్వం పెరిగిపోయిందంట సమాజంలో, రాజ్యంలో. సో తద్వారా అలా అరాజకత్వం నుంచి కాపాడడం కోసం ప్రజల్ని ఋషులు, అక్కడున్న మునులు ఏం చేశారంటే మహారాజు నిమి యొక్క శరీరాన్ని మంథనం చేశారంట. ఆ శరీరాన్ని మంథనం చేయడం ద్వారా అందులో నుంచి ఒక పుత్ర సంతానం, పుత్రుడు పుట్టాడు. సో అరాజక భయంతో ఈ విధంగా ఈ పని చేశాడు. ఎందుకంటే అది చాలా డేంజరస్ అన్నమాట అరాజకం అనేది. అంటే ఒక రాజు లేని రాజ్యము చాలా డేంజరస్ సిచ్యువేషన్ లో ఉంటుంది. ఇప్పుడు ప్రభుపాల్ ద్వారా అంటారు, ఇప్పుడు ప్రస్తుత ముహూర్తంలో కూడా ఇటువంటి పరిస్థితే. అంటే ఇక్కడ ఇప్పుడున్న గవర్నమెంట్ అంటారు కదా, సర్కార్, ప్రభుత్వం, ప్రజల ద్వారా ప్రభుత్వం. ఇక్కడ అటువంటిదే, ప్రజల ద్వారా ప్రభుత్వం అంటే రాజు లేని ప్రభుత్వం. సో ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకనే క్షత్రియ రాజు చాలా అవసరం పరిపాలనకి, సరైన సమాజానికి, రాజ్యానికి. క్షత్రియుడు అంటే ఎవరంటే ప్రజల్ని రక్షించేవాడు. ఎటువంటి ఆపద నుంచి అయినా సరే, ఎటువంటి హాని నుంచి అయినా సరే రక్షించేవాడు క్షత్రియుడు. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే అందరం, ప్రజలందరం కలుగుని, అందరం కలిసి ఒక వ్యక్తిని ఎన్నుకుంటున్నాం. మరి ఆ వ్యక్తి క్షత్రియుడా, అతనికి రక్షించే సామర్థ్యం ఉందా? ఇప్పుడు ఎలా అంటే ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే అతను మినిస్టర్ అయిపోతాడు, అతను ప్రెసిడెంట్ అయిపోతాడు, ప్రైమ్ మినిస్టర్ అయిపోతాడు, రాజు అయిపోతాడు. అంటే రాజు లేడు అనుకోండి, వీళ్ళు అయిపోతారు. కానీ వీళ్ళందరికీ ఇలా మినిస్టర్ అయిపోయే వ్యక్తికి అలా ఓట్లు ఎలాగో అలాగో ఓట్లు సంపాదిస్తే చాలు,
వ్యక్తి మినిస్టర్ అయిపోవచ్చు, చీఫ్ మినిస్టర్ అయిపోవచ్చు, ప్రైమ్ మినిస్టర్ అయిపోవచ్చు. మరి ఆ వ్యక్తికి నిజంగా శాస్త్ర జ్ఞానం ఉందా? బ్రాహ్మణుల ద్వారా ఆయన శిక్షితుడా? క్షత్రియుల యొక్క లక్షణాలు ఉన్నాయా? శాస్త్రాలు వచ్చా? అసలు తెలుసా? ధర్మం అంటే ఏంటో తెలుసా? ఏమి తెలియదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, ప్రభుపాల్ వారు అంటున్నారు, కొన్ని దేశాల్లో అయితే గవర్నమెంట్ మాటికి ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్తుంది, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి చేంజ్ అవుతూనే ఉంటుంది పార్టీ. సో అందుకనే ఈ పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఏ పార్టీ వాళ్ళైనా సరే వాళ్ళు పదవిలో ఉండగానే ఆ పదవిని ఎలా కాపాడుకోవాలో అనే దాంట్లోనే వాళ్ళ జీవితం అంతా ముగిసిపోతుంది. ఎందుకంటే ఆ పదవి అంత అస్థిరంగా ఉందన్నమాట. కాబట్టి ఇంకా జనాల్ని ఎప్పుడు రక్షిస్తారు? ప్రజలు అసలు సంతోషంగా ఉన్నారా లేదా అని చూసేది ఎప్పుడు? వాళ్ళకి అంత సమయమే లేదు. వాళ్ళకు ఉన్న సమయం అంతా బెంగంతా నా పదవిని ఎలా కాపాడుకోవాలి, రైట్? ఇదంతా ఏంటంటే ఆశ, ఆసక్తి, పదవి కావాలనే వ్యామోహం, ఆసక్తి కారణంగా ఆ పదవి పోతుందేమో అనే భయంతో, బెంగతో ఆ సమయం అంతా కూడా ఆ పదవిని కాపాడుకోవాలనే పెట్టేస్తారు. ఇంకా ఎప్పుడు ప్రజల్ని రక్షిస్తారు, ఎప్పుడు ప్రజలు ఆనందంగా ఉండగలుగుతారు వారి పరిపాలనలో, అది జరిగే విషయం కాదనమాట. అందుకనే శాసించాల్సింది, ప్రజల్ని పరిపాలించాల్సింది క్షత్రియ రాజులు. దానికి ఉదాహరణలు ఇలా పరీక్షిత్ మహారాజు, రామచంద్ర, భగవంతుడు రామచంద్రుడు, యుధిష్ఠిర మహారాజు, అంబరీష్ మహారాజు, ప్రహ్లాద్ మహారాజు, వీళ్ళందరూ మహారాజు భక్తులు. అవునా? వీళ్ళందరూ భక్తులు, మహారాజులు, శుద్ధ భక్తులు, వీళ్ళందరూ పరిపాలించారు. సో అలాంటిది పరిపాలనకి, అందుకే హెడ్ ఎవరైతే ఉంటారో ఎప్పుడైనా సరే ఆయన మంచి భక్తులుగా ఉండాలి. సో అందుకనే ఇక్కడ ప్రభుపాల్ వారు అలా ప్రచారం చేశారు. అందుకనే ఆయన బృందావనంలో కూర్చోకుండా, ఆయన కావాలనుకుంటే శుద్ధ భక్తుడు బృందావనంలో కూర్చొని భజన చేసుకుని భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. కానీ ఆయన అలా బృందావనాన్ని వదిలేసి మొత్తం విశ్వవ్యాప్తంగా ప్రచారం చేశాడు. సో అలా అవసరం అన్నమాట. మనం అలా విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయాలి అంటే సామాన్యమైన విషయం కాదు. దానికోసం ఎంతో కష్టం ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎంతో బాధ్యతల్ని వహించాల్సి వస్తుంది. దానికోసం ఎన్నో టెన్షన్స్ అన్ని గ్రహించాల్సి వస్తుంది, అన్నింటిని భరించాల్సి వస్తుంది. అవన్నీ భరిస్తే గానీ ప్రచారం జరగదు. అవన్నీ ప్రభుపాల్ వారు భరించారు, అంత హెడేక్ తీసుకున్నారు. అందుకనే ప్రచారం జరిగింది, విశ్వవ్యాప్తంగా ఇస్కాన్ స్థాపించబడింది. ఇప్పుడు కూడా ఎంతో మంది భక్తి చేసుకోగలుగుతున్నారు, ఎంతో మంది కృష్ణ భక్తిలోకి రాగలుగుతున్నారు, ఎంతో మంది జీవితాలు ఇప్పుడు కూడా మారిపోయి భగవద్ధామానికి వాళ్ళు తిరిగి వెళ్ళగలుగుతున్నారు, బద్ధ జీవులందరూ కూడా ముక్తి పొందగలుగుతున్నారు. సో ఇదంతా ఎందుకంటే ప్రభుపాల్ వారు ఒకరు ఆ రిస్క్ తీసుకున్నారు. ఎంత టెన్షన్ అయినా సరే, ఎంత ఏమైనా సరే, నేను ఒక్కడిని కూర్చొని భజన చేసుకోవడం కన్నా బయటికి వెళ్ళి 70 ఏళ్ళ వయసులో ఆయన ఆ రిస్క్ తీసుకొని, ఆ రిస్క్ వల్లనే ఈరోజు మనం అందరం భక్తి చేసుకోగలుగుతాం. సో అందుకే అందరూ కూడా కొంచెం హెడేక్ అనేది తీసుకోవాలన్నమాట, రిస్క్ అనేది తీసుకోవాలి. ఎప్పుడు కంఫర్ట్ జోన్లో ఉండేసి హాయిగా నేను ఇక్కడ భజన చేసుకుని కీర్తన చేసుకొని హాయిగా నేను భగవద్ధామానికి వెళ్ళిపోతాను, కృష్ణరామ అనుకుని, అలా కాదనమాట. అది ప్రభుపాద మూడు కాదు, అది భజనానంది మూడు, మనది కోష్టానంది మూమెంట్, రీచింగ్ మూమెంట్. సో మిషనరీ అవ్వాలి, ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి, అలాగ ప్రయత్నించాలి, ఎలాగలా కృషి చేయాలి, ఎంతో అంత హెడేక్ తీసుకొని బాధ్యత తీసుకోవడానికి ప్రయత్నించాలి, బాధ్యతాయుతంగా సేవ చేయడానికి ప్రయత్నించాలి, సహకరించడానికి ప్రయత్నించాలి, ఎంతో అంత మన కాంట్రిబ్యూషన్ మనం చేయాలి ఈ మిషన్కి. సో అందుకనే ఇక్కడ చెప్తారనమాట, ఇలా ఒక రాజు అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా డెమోక్రటిక్ గవర్నమెంట్, ఇప్పుడున్న ప్రజాతంత్రం, ఇలాంటి ప్రభుత్వం, వీటి వల్ల అసలు సమాజం అనేది ఇప్పుడు కూడా సరైన నేతను ఎన్నుకోలేదు, సరైన నేత దొరకడం చాలా కష్టం. కాబట్టి మంచి రాజు చాలా ఇంపార్టెంట్ అన్నమాట సమాజాన్ని పరిపాలించడానికి. శాస్త్రాల అనుగుణంగా, శాస్త్రానుసారంగా ఆ రాజు పరిపాలన చేయాలి, అప్పుడే సరిగ్గా రాజ్యం ప్రజలు ఉండేది. సో నెక్స్ట్ ఇంకా దీని తర్వాత తాత్పర్యాలు మనకి లేవు, ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్గా తాత్పర్యం వస్తుంది లాస్ట్ శ్లోకంలో. సో మనం క్విక్గా వెళ్ళిపోతాం ఇప్పటి నుంచి, ఇక్కడ నుంచి 13వ శ్లోకం నుంచి. జన్మన జనకస్సోభూద్ వైదేహ
స్తు విదేహజః మిథిలో మతనా జాతో మిథిలాయేన నిర్మిత. ఆ విధంగా ఇప్పుడు ఆ దేహాన్ని మంతనం చేయడం ద్వారా ఒక పుత్రుడు జన్మించాడు. అతని పేరే జనక. ఈ జనకుడి యొక్క జననం ఒక రహస్యం. ఓకే, ఇలా ఒక తన చనిపోయిన తండ్రి యొక్క శరీరం మృతు దేహం నుంచి వచ్చినందు కారణంగా ఆ దేహం నుంచి వచ్చినందు కారణంగా ఆయన పేరు వైదేహ అని పడిందంట. అవునా? సో ఈ విధంగా అందుకనే ఇలా తన తండ్రి యొక్క శరీరాన్ని మంథనం చేయడం కారణంగా పుట్టాడు కనుక అతని పేరు మిథిల అని కూడా పడిందంట. అలాగే ఆయన మిథిలా నగరాన్ని కూడా స్థాపించాడు. మిథిలా నగరాన్ని కూడా స్థాపించాడు కనుక కూడా ఆయన మిథిలా యొక్క రాజు అయ్యాడు. అందుకే ఆ నగరం పేరు మిథిలా అని పడిందంట. సో మిథిల రాజు ద్వారా స్థాపించబడ్డ నగరం కాబట్టి అది మిథిలా అని పేరు పడింది దానికి. సో మీరు విని ఉంటారు వైదేహ, అందుకే వైదేహ రాజు పుత్రి వైదేహి. సో అలా దేహాన్ని మంతనం చేయడం ద్వారా పుట్టిన వ్యక్తి జనకుడు. తస్మాదుదావసుస్తస్య పుత్రో భూ నందివర్ధనః తతః సుకేతుస్తస్యాపి దేవరాతో మహీపతే. ఓ రాజా పరీక్షిత్, ఇలా మిథిల రాజు నుంచి పుట్టిన పుత్రుడి పేరు ఉదావసు. ఈ ఉదావసు నుంచి పుట్టిన పుత్రుడి పేరు నందివర్ధన. ఈ నందివర్ధన నుంచి పుట్టిన పుత్రుడి పేరు సుకేతు. సుకేతు నుంచి పుట్టిన వాడి పేరు దేవరాత. తస్మాత్ బృహద్రతస్తస్య మహావీర్యః సుధృత్పితా సుధృతే దృష్టకేతుర్వై హర్యశ్వోతామరుస్తతః. ఇంకా దాని తర్వాత దేవరాత నుంచి పుట్టిన పుత్రుడి పేరే బృహద్రత. ఇంకా అలా బృహద్రత నుంచి పుట్టిన పుత్రుడి పేరే మహావీర్య. ఆ మహావీర్యనే సుధృతికి తండ్రిగా అయ్యాడు. ఈ సుధృతి నుంచి పుట్టిన పుత్రుడి పేరే దృష్టకేతు. అలా దృష్టకేతు నుంచి పుట్టిన పుత్రుడి పేరే హర్యాశ్వ. హర్యాశ్వకు పుట్టిన పుత్రుడి పేరే మరు. మరో ప్రతిపకస్తస్మాత్ జాతః కృతరతో యతః దేవమీదస్తస్య పుత్రో విశ్రుతోత మహాధృతిః. మరుకు పుట్టిన పుత్రుడి పేరు ప్రతిపాక. ఆ ప్రతిపాకకు పుట్టిన పుత్రుడి పేరు కృతరథ. ఆ కృతరథకు పుట్టిన పుత్రుడి పేరే దేవమీద. దేవమీదకు పుట్టిన పుత్రుడి పేరు విశ్రుత. విశ్రుతకు పుట్టిన పుత్రుడి పేరు మహాధృతి. కృత్తిరాతస్తస్మాన్ మహారోమ చ తత్సుతః స్వర్ణరోమాసుతస్తస్య రిశ్వరోమా వ్యజాయత. అలా మహాధృతికి పుట్టిన పుత్రుడి పేరు కృతరాత. కృతరాతకు పుట్టిన పుత్రుడి పేరు మహారోమ. మహారోమకు పుట్టిన పుత్రుడి పేరు స్వర్ణరోమ. స్వర్ణరోమకు పుట్టిన పుత్రుడి పేరు హర్ష్వరోమ. తదా శిరధ్వజో జగ్నే యజ్ఞార్థం కర్షతో మహీం సీతా శిరాగ్రతో జాత తస్మాత్ శిరధ్వజ స్మృతః. అలా హర్ష్వరోమకు పుట్టిన పుత్రుడి పేరే శిరధ్వజ. ఆయన పేరు కూడా జనకుడు. ఆయన్ని కూడా జనకుడు అనే పిలుస్తారు. అలాగే శిరధ్వజ ఆ శిరధ్వజనే ఆ జనకుడే ఎప్పుడైతే పొలం దున్నుతున్నాడో ఆ సమయంలో శిర అంటే ఆ పొలం దున్నే హలం, ఆ హలానికి తగిలి అప్పుడు అక్కడి నుంచి ఆ పొలం నుంచి ఆయనకు దొరికిన పుత్రియే సీతాదేవి. ఆ సీతాదేవియే తదుపరి రామచంద్రుడి యొక్క భార్య సీతాదేవిగా మారింది. అందుకనే ఈయన పేరు శిరధ్వజ అని కూడా పడింది ఈ రాజు పేరు. ఈయన జనకుడు. సో జనకుడు అనే రాజు, అలా ఇద్దరు ముగ్గురు పేర్లు ఉన్నాయి బేసికలీ. అలా రాజుల పేర్లు జనకుడు అనే ఒక రాజు పేరు ఉంటుంది. కానీ ఇక్కడ జనకుడు, ఈ జనకుడు శిరధ్వజ అనే జనకుడు, హర్ష్వరోమ అనే పుత్రుడు జనకుడు శిరధ్వజ. ఆయన పుత్రియే సీతాదేవి. సో అలా సీతాదేవి ఆయనకి పొలం దున్నుతుండగా దొరికిందనమాట. నెక్స్ట్, కుశధ్వజస్తస్య పుత్రస్తతో ధర్మధ్వజో నృపః ధర్మధ్వజస్య ద్వౌ పుత్రౌ కృతధ్వజ మితధ్వజౌ. శిరధ్వజ యొక్క పుత్రుడి పేరు కుశధ్వజ. అలాగే కుశధ్వజ యొక్క పుత్రుడి పేరు వచ్చేసి ధర్మధ్వజ.
అలా ధర్మధ్వజకి ఇద్దరు పుత్రులు ఉన్నారు, వారి పేరు కృతధ్వజ, మితధ్వజ. దాని తర్వాత నెక్స్ట్ कृतध्वजात् केशिध्वजः खण्डिक्यास्तु मितध्वजात् कृतध्वजा सुतो राजन्नात्मविद्या विशारदः खण्डिक्या कर्मतत्त्वज्ञः भीतकेशिध्वजादृतः भानुमांस्तस्य पुत्रो भूत् शतद्युम्नस्तत्सुतः. ఓ మహారాజ్ పరీక్షిత, అలాగా ఆ కృతధ్వజ యొక్క పుత్రుడి పేరు కేశిధ్వజ, అలాగే మితధ్వజ యొక్క పుత్రుడి పేరు ఖాండిక్య. అలా కృతధ్వజ యొక్క పుత్రుడు వచ్చేసి ఆధ్యాత్మిక జ్ఞానంలో ఆయన దక్షత సాధించాడు. అలాగే మితధ్వజ యొక్క పుత్రుడు వచ్చేసి వైదిక కర్మకాండ విధానంలో దక్షత సాధించాడు. ఖాండిక్య కేశిధ్వజ యొక్క భయానికి పారిపోయాడు. అలా కేశిధ్వజ యొక్క పుత్రుడైన వాడి పేరు భానుమాన్, అతని సంతానమే ఆయన పుత్రుడే శతద్యుమ్న. శుచిస్తు తనయస్తస్మాత్ సనద్వాజ సుతో భవత్ ఊర్జకేతు సనద్వాజాత్ అజోతా పురుజిత్సుతః. అలా శతధన్య యొక్క పుత్రుడి పేరు శుచి నుంచి వచ్చిన పుత్రుడి పేరు సనద్వజ. అలా సనద్వజకు పుట్టిన పుత్రుడి పేరు ఊర్జకేతు. ఆ ఊర్జకేతుడికి పుట్టిన పేరు అజ. ఆ అజకు పుట్టిన పుత్రుడి పేరే పురుజిత్. హరిష్టనేమిస్తస్యాపి శ్రుతాయుస్తత్సుపర్శ్వః వకః తతశ్చిత్రరతో యస్య క్షేమాధిర్మిథిలాధిపః. అలా పురుజిత్కి పుట్టిన పుత్రుడి పేరే అరిష్టనేమి పుత్రుడి పేరు శృతాయుకు పుత్రుడి పేరు సుపార్శ్వకు పుట్టిన పుత్రుడి పేరు చిత్రరథకు పుట్టిన పుత్రుడి పేరు క్షేమాది. ఆ క్షేమాది పుత్రుడే మిథిలా యొక్క రాజు. సన్ ఆఫ్ చిత్ర. ఆ క్షేమాది తర్వాత మిథిలా యొక్క రాజు అయ్యాడు. తస్మాత్ సమర్థస్తస్య సుతః సత్యరథస్తతః ఆసిత్ ఉపగురుస్తస్మాత్ ఉపగుప్తోగ్ని సంభవః. క్షేమాది యొక్క పుత్రుడి పేరు వచ్చేసి సమరథ, ఆయన పుత్రుడు వచ్చేసి సత్యరథ, ఆయన పుత్రుడు వచ్చేసి ఉపగురు, ఆయన పుత్రుడు వచ్చేసి ఉపగురు యొక్క పుత్రుడు వచ్చేసి ఉపగుప్త. ఆ ఉపగుప్త అగ్నిదేవుడి యొక్క అంశం. నెక్స్ట్ 25వ శ్లోకము. వస్వనంతో తత్పుత్రో యుయుధో యత్సుభాషణః శ్రుతస్తతో జయస్తస్మాద్ విజయోస్మాద్రథః సుతః. అలా ఉపగుప్తుడి యొక్క పుత్రుడి పేరు వచ్చేసి వస్వనంత యొక్క పుత్రుడి పేరు వచ్చేసి యుయుధ యొక్క పుత్రుడి పేరు వచ్చేసి సుభాషణ. ఇంకా ఆయన పుత్రుడు వచ్చేసి శృత యొక్క పుత్రుడు వచ్చేసి జయ. ఇంకా ఆయన నుంచి వచ్చిన పుత్రుడే విజయ. ఆ విజయ యొక్క పుత్రుడు వచ్చేసి ఋత. శునకస్తత్సతో జగ్నే వితాహవ్యో ధృతిస్తతః బహుళాశ్వోధృతేస్తస్య కృతిరస్య మహావశి. అలా రితకు పుట్టిన పుత్రుడి పేరే శునకు పుట్టిన పుత్రుడి పేరే వితాహవ్య. అలా వితాహవ్యకు పుట్టిన పుత్రుడే ధృతి యొక్క పుత్రుడు వచ్చేసి బహుళాశ్వ యొక్క పుత్రుడు వచ్చేసి కృతి యొక్క పుత్రుడు వచ్చి మహావశి. లాస్ట్ శ్లోకం ఇంకా. ఏతే వై మైథిలా రాజన్ ఆత్మవిద్యా విశారదా యోగేశ్వరా ప్రసాదేన ద్వంద్వైర్ముక్తా గృహేష్వపి. శుకదేవ్ గోస్వామి ఇప్పుడు ఏమంటున్నారంటే, హే పరీక్షిత్ రాజన్, ఇలా ఎంతో మంది రాజులు మిథిల వంశంలో వచ్చారు. వాళ్ళందరూ కూడా ఎంతో జ్ఞానవంతులు, ముఖ్యంగా వారి యొక్క ఆధ్యాత్మికత జ్ఞానం కలిగి ఉన్నవారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇంటి దగ్గరే వాళ్ళందరూ కూడా ముక్తావస్థలో జీవించారు. ద్వంద్వేర్ ముక్త గృహేష్వపి. ఇంటి లోపల ఉండి కూడా గృహంలో ఉండి కూడా ఈ భౌతిక జగత్తులో ఉన్న ద్వంద్వాలకి అతీతంగా ముక్తావస్థలో జీవించగలిగారు వాళ్ళకున్న ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రభావంతో. సో ఇప్పుడు లాస్ట్ దీనికి పర్పట్ ఉంది, ఇది ఒక్కటి చూసుకున్నామంట. చూసుకొని ఈ యొక్క అధ్యాయం ముగుస్తుంది. ఈ రోజు కూడా మన యొక్క చర్చను ముగిద్దామంట. తాత్పర్యం ఏంటంటే, ఇది ద్వంద్వ జగత్తు. ద్వైతే చరితామృతిలో అన్నారు, రెండు ద్వైత. ద్వైతే భద్రాజ్ఞస్వ మనోధర్మ, ఏ బాలో ఏ మందో ఏ భ్రమ.
వైతే భద్రా భద్ర జ్ఞాన శుభ మనోధర్మ ఏ బాలో ఐ మందో ఐ శుభ భ్రమ. ఏమన్నారంటే ఈ ద్వంద్వ జగత్తులో అందరు అనుకుంటారు ఇది మంచిది, ఇది చెడు, ఇది బాగుంది, ఇది బాగలేదు, ఇలా అన్నిటికీ ప్లస్ మైనస్ ఉంటుంది అనమాట, నెగిటివ్ పాజిటివ్ అనేది ఉంటుంది. అందుకే ఇది ద్వంద్వ జగత్. కానీ ఇదంతా భ్రమ ఎందుకండి? అదేంటి భ్రమ అంటున్నారంటే యాక్చువల్లీ భౌతిక జగత్తే వేస్ట్, ఖరాబ్ అయింది. అందులో ఏది మంచిది లేదు. యాక్చువల్లీ మంచి చెడు ఏంటి? అంత చెడుే ఇక్కడ. భౌతిక ప్రపంచమే అటువంటిది. కాకపోతే ఇదంతా మనస్సు అలా అనుకుంది మీకు, ఇది మంచిది, ఇది చెడ్డు, ఇది లాభం, ఇది నష్టం, ఇది బాగుంది, ఇది బాగోలేదు. ఇదంతా కూడా భ్రమ మాత్రమే. ఎందుకంటే ఎవరైతే ముక్త జీవులు ఉంటారో ఈ ద్వంద్వ జగత్తులో ఈ 3 గుణాల జాత ఇలా ప్రభావితమై ఇలా ఆలోచించరు. వాళ్ళు చూసేది ఏంటంటే అంతా ఈ భౌతిక జగత్ ఏంటి? దుఃఖాలయం, అశాశ్వతం. ఇక్కడ ఏం సుఖం లేదు. అసలైన సుఖం భగవత్ ప్రేమలో, భగవద్ భక్తిలోనే ఉంది. అన్ని భౌతిక జగత్తులో ఉన్న మనకి ఏదైతే ఉందో అన్నిటిని కూడా భగవంతుడి సేవలోనే వినియోగించాలి. అప్పుడు అంతా మంచిదే, అంతా ఆధ్యాత్మికమే. అలా భగవంతుడి సంబంధం లేకుండా ఉండే ఏదైనా సరే భౌతికం, అదంతా కూడా దుఃఖదాయకం. సో అందుకనే ఆ విధంగా ముక్త జీవాత్ములు అలా చూస్తారన్నమాట. మాత్ర స్పర్శస్తు కౌంతేయ శీతో ఉష్ణో సుఖ దుఃఖదా ఆగమ పాయినో నిత్యస్థాం స్తుతిక్ష స్వభావ. సో అందుకనే వాళ్ళు అలా ఈ భౌతిక జగత్తులో ఉండే ద్వంద్వాలను సహిస్తారు. ఇప్పటి వరకు చలికాలం ఉండేది, ఇప్పుడు ఎండాకాలం వస్తుంది. చలికాలంలో చలి భరించాలి, ఎండాకాలంలో ఎండను భరించాలి. ఇవి చేంజ్ అవుతూనే ఉంటాయి. ఈ భౌతిక ప్రపంచం అలాగే ఉంటుంది, ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది. సీజన్స్ చేంజ్ అయినట్టు ఒకసారి సుఖం వస్తుంది, ఒకసారి దుఃఖం వస్తుంది, అది వస్తుంది పోతుంది. ఆగమాపాయనో నిత్య, ఏది నిత్యం కాదు. తాం సుదీక్షస్వ భారత, నువ్వు మాత్రం అన్నిటినీ సహించు. సో అతను అసలైన పండితుడు, అసలైన ముక్త జీవి. సో వీటన్నిటికీ అతీతంగా బతకాలంటే మనము ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొంది ఉండాలి. అది మిథిలా మహారాజులు అందరూ కూడా పొంది ఉండడం కారణంగా వాళ్ళందరూ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న గృహంలో ఉన్నా కానీ వాళ్ళు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నారు. ఈ భౌతిక సుఖం దుఃఖంకి అతీతంగా ఆధ్యాత్మిక ఆనందంలో వాళ్ళు జీవించారు అనమాట. సో అలా జీవించాలి భౌతిక ప్రపంచంలో నివసిస్తున్నప్పుడు అనే విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. దీంతో ఈ అధ్యాయాన్ని మనం ముగిస్తున్నాము. ఈ అధ్యాయం ముగిసింది. సో ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీ మొదలవుతుంది 14వ అధ్యాయంలో. పురూరవ, రాజు పురూరవ ఇంకా ఊర్వశి మధ్యలో జరిగే సంఘటన, అది మనం రేపటి నుంచి చూద్దామంట. అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు, ఎంతో ఓపిక విన్నందుకు. ఇప్పటివరకు థ్యాంక్ యూ సో మచ్. శిల ప్రభుపాద కీ జై, శ్రీమద్ భాగవతం కీ జై. సమవేత భక్త